చిట్టిబాబు గారు ఈరోజు స్వర్గస్థులు కావటం చాలా విచారకరమైనటువంటి సంఘటన. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం. త్రిపురనేని చిట్టిబాబు గారు నటులుగా, నిర్మాతగా చలనచిత్ర రంగంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి. దానితో పాటు ప్రముఖ విశ్లేషకులు కూడా. ఒకసారి వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే వారి కుటుంబ చరిత్ర చాలా గొప్పది. త్రిపురనేని రామసావు చౌదరి గారు, త్రిపురనేని మహారథి గారు, వారి కుమారుడు చిట్టిబాబు గారు. విప్లవాత్మకమైనటువంటి పరిణామాలు సమాజంలో కావాలని కోరుకున్నటువంటి కుటుంబం. దానితో పాటు సంఘ సంస్కరణ కోసం పనిచేసినటువంటి కుటుంబం. చిట్టిబాబు గారిని కూడా నేను చాలా కాలం నుంచి పరిశీలిస్తూ వచ్చా. ముక్కు సూటిగా మాట్లాడే మనిషి, దేనికి భయపడుకోకుండా తన విశ్లేషణను కూడా అందించేటటువంటి తత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి. సరే, ఈరోజు ఆయన మరణించడం చాలా బాధాకరం. సినిమా రంగానికే కాదు, సమాజానికి కూడా ఒక తీరని లోటుగా మేము భావిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని, వారికి మనశ్శాంతి చెందాలని భగవంతుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. త్రిపురనేని చిట్టిబాబు గారు సినీ నిర్మాత, నటులు, విశ్లేషకులు. ఆయన మరణ వార్త విని ఆయన కుటుంబంతో పాటు ఆయన తెలిసిన వాళ్ళు, ఆయన ఎరిగిన వాళ్ళు, ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు, ఆయన పరిచయం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఒక తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా చలాకీగా, చాలా యాక్టివ్గా, ఫిరోషియస్గా న్యాయం వైపు నిలబడి, ఎంత పెద్దవాళ్ళనైనా సరే మీరు చేసేది తప్పు అని చెప్పి నిజం వైపు పోరాడేటువంటి మనిషి త్రిపురనేని చిట్టిబాబు గారు. సో ఈ రోజున ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఈ దుఃఖ సమయంలో ఆ కుటుంబానికి ఆ దేవుడు అండగా నిలబడి ఈ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి ఒక శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.